వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళలకు మైక్ ఇవ్వడానికి భయపడుతున్న రేవంత్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం. పిఎన్బి కీలక నిర్ణయం, రుణాలపై వడ్డీ రేటు పెంపు. తనపై దాడి చేసేందుకు ఈడీ ప్లాన్, ఎక్స్ అకౌంట్లో వెల్లడించిన రాహుల్ గాంధీ. బ్యాడ్మింటన్ పోరులో భారత్కు చేజారిన పథకం, చైనా క్రీడాకారిణి చేతిలో తెలుగమ్మాయి ఓటమి. మద్యం పాలసీలో తప్పు చేస్తే ఎటువంటి శిక్షకైనా రెడీ, మాజీ మంత్రి నారాయణస్వామి సవాల్. అసెంబ్లీలో 4.5 గంటలు నిలబడితే సీఎం అధికారపక్ష సభ్యులు రాక్షసానందం పొందారని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో తమకు జరిగిన అవమానం ఏ ఆడబిడ్డకు రాకూడదని చెప్పారు. మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్న విషయాన్ని సభ దృష్టికి తెస్తే సమాధానం చెప్పాల్సింది పోయి తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో మహిళలకు మైక్ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ఏది తిమ్మిని పంపించేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు. వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 3 ఆడబిడ్డలు 4.5 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు. నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులను ఆ సీట్ మీద చూసాం కదా. ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, కేసీఆర్ గారిని చూస్తున్నాం, రోషయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం. ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా. అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు. అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే, ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు. కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షసానందం కనిపించింది. ఆశ్చర్యం వేసింది నాకు. ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. 4.5 గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. పైగా రాక్షసానందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా ఈరోజు ఒక విషయంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ రోజు, ఈరోజే కాదు 40-50 సంవత్సరాల నుండి నేను ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని. ఎస్సీ వర్గీకరణకు దండోరా వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఏం మాట్లాడాలి, ఆ రోజు నుండి చేస్తున్న పోరాటం ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తపరిచాం, హర్షం వ్యక్తపరిచాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేయడమే కాదు, దళిత సోదరులకు సంబంధించిన సోదరులందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి తీర్మానాన్ని చూపించి వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకొని చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు. ఈరోజు చాలా సంతోషం. అది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అదే స్కిల్ యూనివర్సిటీ అన్నారు, వెల్కమ్ చెప్పాం. కానీ రిప్లై ఇస్తున్నప్పుడు మాత్రం కనీసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పడానికి కూడా భయపడిపోయి ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనితో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు మరింత అధికంగా కానున్నాయి. అత్యధిక మంది వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకునే ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ రేటు 8.90% పెరగనున్నది. అంతకుముందు ఇది 8.85% ఉన్నట్లు పేర్కొంది. తనపై దాడి చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు తనకు ఆ సమాచారాన్ని చేరవేసినట్లు చెప్పారు. పార్లమెంటులో బీజేపీపై చక్రవ్యూహం విమర్శలు చేసినందుకు ఈడీతో సోదాలు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తన ఎక్స్ అకౌంట్లో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఈడీ తనిఖీలను ఎదుర్కొనేందుకు రక్తహస్తాలతో ఎదురుచూస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యోలో కాంస్యతో యావత్ దేశం గర్వపడేలా చేసిన బ్యాడ్మింటన్ సంచలనం పివి సింధుకు ఈమారు ఒలింపిక్స్లో నిరాశ ఎదురైంది. హ్యాట్రిక్ అంచనాలతో బరిలోకి దిగిన ఆమె ఓటమితో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్వార్టర్స్కు కూడా చేరుకోకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సింధు చైనా క్రీడాకారిణి హే బింజియావో చేతిలో 19-21, 14-21తో ఓటమి చవిచూసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. గురువారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం పాలసీలో తాను తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమేనని సవాల్ చేశారు. ఏపీలో కొత్త బ్రాండ్లన్నీ చంద్రబాబు తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.